blood in urine, ఇది నార్మలా అబ్నార్మలా? సో హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాఫే అజ్మల్. I'm MS MCH urology. I do work in Adarsh Hospital as a full-time consultant, and I'm available here around the clock for you. సో కమింగ్ టు ద టాపిక్, బ్లడ్ ఇన్ యూరిన్ రావడే విషయం అనేది ఇది చిన్న విషయమా పెద్ద విషయమా చూడాల్సి వస్తుంది అనమాట. అంటే బ్లడ్ అనేది యూరిన్ రావడం ఇట్స్ ఆల్మోస్ట్ నెవర్ సింపుల్ థింగ్. ఓకే, అండ్ కమింగ్ టు బ్లడ్ ఇన్ యూరిన్, ఇది పెయిన్లెస్సా పెయిన్ఫుల్లా, ఇది మనం గమనించాల్సిన విషయం. బ్లడ్ ఇన్ యూరిన్ పెయిన్ఫుల్ ఉందనుకుంటే ఇది మోస్ట్ కామన్ రిలేటెడ్ టు స్టోన్స్ అవ్వచ్చు, యా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. కొంతమందికి మేల్ పేషెంట్స్కి వచ్చేసి ప్రాస్టేటైటిస్ వల్ల, ఇలాంటి వాళ్ళకు బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఆ పెయిన్ఫుల్ మిక్చురేషన్ అనేది బ్లడ్ ఇన్ యూరిన్ రావడం, అంటే దాని మెడికల్ టర్మినాలజీ హెమటూరియా అంటాం. సో హెమటూరియా కండిషన్ అనేది పెయిన్ఫుల్ ఉందా పెయిన్లెస్ ఉందా, ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. సో కమింగ్ టు పెయిన్లెస్ హెమటూరియా విషయం అనేది అది మనకు అంటే కిడ్నీ మెడికల్ డిసీజెస్ ఉన్నాయా, గ్లామెరులర్ నెఫ్రైటిస్ అలాంటి సందర్భాలు ఉన్నాయా, కొంతమందికి చిన్న పిల్లలు కూడా పెయిన్లెస్ హెమటూరియా, ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ విల్ బి కంప్లైనింగ్ అబౌట్ ద పాసింగ్ ఆఫ్ రెడ్ కలర్ యూరిన్. ఓకే, అలాంటప్పుడు మనకు కిడ్నీ రిలేటెడ్ మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయా, అది మనం ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. కమింగ్ టు అడల్ట్స్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ మెడికల్ రిలేటెడ్ డిజార్డర్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ కమింగ్ టు సర్జికల్ డిజార్డర్, అంటే యూరాలజీ డివిజన్లో సర్జికల్లో ఉన్న డిజార్డర్స్ వచ్చేసి మనకు కిడ్నీ క్యాన్సర్ సంబంధించిన విషయాలు అన్నమాట. అంటే పెయిన్లెస్ హెమటూరియా రావడం అనేది అయితే కిడ్నీలో కానీ ట్యూమర్స్ ఉండడం వల్ల, అంటే కిడ్నీ నుంచి వచ్చే ట్రాక్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేదంటే కిడ్నీ బ్లాడర్ యూరినరీ బ్లాడర్లో ఏమైనా ప్యాథాలజీ ఉందా, లేదంటే ప్రాస్టేట్లో ఏమైనా ప్యాథాలజీ ఉందా, ఈ డిఫరెంట్ ఏరియాస్ అంటే మొత్తం కంప్లీట్ జెనేటివ్ యూనిట్ సిస్టంలో డిఫరెంట్ ఏరియాస్లో మనకి ఎలాంటి అబ్నార్మల్ ప్యాథాలజీ ఉండడం వల్ల కూడా మనకు పెయిన్లెస్ హెమటూరియా వస్తుంది అన్నమాట. So in that case, we need to evaluate the patient. Usually the evaluation begins from the investigations, from the regular lab blood test, urine test. Apart from that, radiological investigations. అంటే మనకు ఎక్స్రేసే సిటీసే కాకుండా కొంతమందికి ఎంఆర్ఐ వరకు వెళ్ళాల్సిన విషయం వచ్చాను. సో కమింగ్ టు రేడియాలజికల్ ప్రొసీజర్స్, యూజువల్లీ సిటీ స్కాన్ అనేది చేయాల్సి వస్తుంది అన్నమాట వీళ్ళకు. అంటే కాంట్రాస్ట్ స్కానింగ్ చేయడం వల్ల మనకు కిడ్నీస్లో ఉన్న ప్యాథాలజీస్ అనేది బయటపడతాయి. కొంతమందికి కిడ్నీలో సిస్ట్ తయారవుతాయి అన్నమాట. అంటే సిస్ట్ అనేది చిన్న నీటి బుడగలాగా ఉంటుంది. కొంతమందికి స్లో ద ఇయర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అవి ప్రోగ్రెస్ అయ్యి పెద్ద సిస్ట్కి దారితీస్తుంది. ఆ సిస్ట్ అనేది గ్రేడింగ్ ఉంటుందండి. ఆ సిస్ట్లో గ్రేడింగ్ అనేది గ్రేడ్ 1 to 4, 1 to 5 అట్లా గ్రేడింగ్స్ ఉంటుంది. సో హయ్యర్ ద గ్రేడింగ్ మోర్ రిస్క్ ఆఫ్ ట్యూమర్ ప్యాథాలజీ. సో కిడ్నీలో క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కానీ, కిడ్నీ నుంచి వచ్చే పెల్విస్ రీజియన్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కానీ చాలామంది ఇలాంటి వాళ్ళు పెయిన్లెస్ హెమటూరియాతో ప్రజెంట్ అవుతారు. కొంతమంది ఓన్లీ 1 ఎపిసోడ్ కూడా హెమటూరియాతో ప్రజెంట్ అవుతుంది. సో ఇన్ దట్ కేస్, ఇన్ సచ్ పేషెంట్స్ వీ నీడ్ టు గెట్ ఇవాల్యుయేట్ ఫర్ దట్ పేషెంట్. అండ్ కమింగ్ టు బ్లాడర్ ప్యాథాలజీ ఆల్సో, చాలామంది బ్లాడర్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకు సడన్గా పెయిన్లెస్ హెమటూరియాతో ప్రజెంట్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళకు మనం బ్లడ్ అనేది, యూరిన్ అనేది సైటాలజికల్ స్టడీస్ చేయాల్సి వస్తుంది వీళ్ళకు. తర్వాత రేడియాలజికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ కొంతమందికి ఇలాంటి క్యాన్సర్ లాంటి జబ్బు బయటపడినప్పుడు నెక్స్ట్ దానికి స్టేజింగ్ చేయాల్సి వస్తుంది. అంటే కిడ్నీలో క్యాన్సర్ ఉంది కరెక్టే, కానీ క్యాన్సర్ ఎక్కడి వరకు ఉంది, కిడ్నీ వరకే ఉందా, లేదంటే కిడ్నీ నుంచి దాటి సరిహద్దు దాటి బయటికి వెళ్ళిందా, అంటే కిడ్నీ చుట్టుపక్కల ఏరియాస్కి ఏమైనా టచ్ అయిందా, లేదంటే బ్లడ్ వాళ్ళ మెటాస్టాసిస్ అంట, అంటే వేరే ఆర్గన్స్లో పాకిందా. మోస్ట్ కామన్లీ వీ డూ సీ ఇన్ ద లంగ్స్ ఆర్ బ్రెయిన్, ఇన్ ద అదర్ ఆర్గన్స్ ఆల్సో. ఓకే, ఇది మన కిడ్నీకి సంబంధించిన ప్రశ్న. కమింగ్ టు బ్లాడర్ పెథాలజీ ఆల్సో, బ్లాడర్కి రెస్టికైట్ అయి ఉందా, లేదంటే బ్లాడర్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి ఏమైనా క్యాన్సర్ అనేది పాకిందా. అదేవిధంగా ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఓన్లీ ప్రాస్టేట్లోనే ఉన్నదా, లేదంటే ప్రాస్టేట్ నుంచి దాటి బయట అంటే లోకల్గా ఏమైనా స్ప్రెడ్ అయిందా, లేదంటే దూరంగా డిస్టెంట్ మెటాస్టాసిస్ ఏమైనా అయిందా. సో ఇది మనం ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది అనమాట. చాలామంది ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా హెమటూరియా కాకుండా అబ్స్ట్రక్టివ్ అంటే ప్రాస్టేట్ రిలేటెడ్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతారు అనమాట. అంటే వాళ్ళకు మనం బేసిక్గా ఫింగర్ టెస్ట్ చేయడం కానీ, లేదంటే రెగ్యులర్గా మనకు ఈజీగా అవైలబుల్ ఉండే ప్రాస్టేట్ సంబంధించిన బ్లడ్ టెస్ట్, అంటే పిఎస్ఏ అంటాం, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, అది ఏమైనా అబ్నార్మల్ రేంజ్లో ఉందా, అంటే ప్రాస్టేట్ కూడా సర్ఫేస్ స్మూత్ కాకుండా అంటే హార్డ్గా ఉందా, ఫర్మ్గా ఉందా, లేదంటే కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల టెండర్నెస్ కూడా ఉంటుంది. సమ్టైమ్స్ పేషెంట్కి నార్మల్ టెండర్నెస్తో ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్తో పాటు కొంతమందికి అండర్లైన్ క్యాన్సర్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ మనం డీటెయిల్ ఇవాల్యుయేషన్ వల్ల మనకి విషయాలు అనేది బయటపడతాయి అన్నమాట. కొంతమంది ప్రాస్టేట్ అబ్స్ట్రక్షన్తో ప్రజెంట్ అవుతారు. ఒకప్పుడు మనకు ప్రాస్టేట్ అనేది కొంతమంది ఇన్ఫెక్షన్ వల్ల పిఎస్ఏ రైజ్ ఉంటుంది, కొంతమందికి ఫింగర్ టెస్ట్ చేసినప్పుడు ప్రాస్టేట్ సర్ఫేస్ కూడా అన్ఈవెన్ ఉంటుంది, నాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఐదర్ ఇట్ కుడ్ బి హార్డ్ స్టోనీ హార్డ్ ఆర్ హార్డ్నెస్ ఉంటుంది. ఇలాంటప్పుడు మనకు ప్రాస్టేట్ అనేది బయాప్సీ చేయాల్సి వస్తుంది.
బయాప్సీ అంటే చిన్న ముక్క పరీక్ష అనమాట. దట్ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ లాగా ఉంటుంది. ఆ బయాప్సీ చేయడం వల్ల మనకు పాథాలజికల్ రిపోర్ట్ బయటపడుతుంది. అంటే హిస్టోపాథాలజీ ఎగ్జామినేషన్. ఆ రిపోర్ట్‌లో మనకు ఈ ప్రాస్టేట్ అనేది ఏ రకమైన క్యాన్సర్ ఉన్నది. ఒకవేళ క్యాన్సర్ బయటపడిన తర్వాత మరి ఆ లోకల్ అక్కడే ఉన్నదా, ప్రాస్టేట్ వరకే స్థిమితమైన ఉన్నదా, లేదంటే దాటి పాకిందా, అంటే లోకల్ స్ప్రెడ్ ఉన్నదా, లేదంటే డిస్టెన్స్ స్ప్రెడ్ ఉన్నదా, ఫర్దర్గా ప్రాస్టేట్ రిలేటెడ్ ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకు ఈ ప్రాస్టేట్ అనేది ఏ క్యాన్సర్లో ఏ స్టేజ్లో ఉన్నదో మనం దానికి అక్కడే మనం దానికి అరికట్టాలన్నమాట. ఓకే, ఫస్ట్ కొంతమందికి మొత్తం బ్లాడర్ అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకు మనం అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఛానల్ టర్ప్ యూజువల్గా రెగ్యులర్గా అబ్నార్మల్ ప్యాథాలజీ కాకుండా ఓన్లీ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళకు స్టాండర్డ్ అనేది టీఆర్పీ ప్రొసీజర్. కొంతమంది క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా యూరిన్ అబ్స్ట్రక్షన్ ఉందంటే వాళ్ళకు ఓన్లీ ఛానల్ టీఆర్పీ చేస్తాం అన్నమాట. సో ఇది యూరిన్ ఫ్రీ అవ్వడానికే. ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ కాదనమాట. ఓకే, దెన్ ప్రాస్టేట్ ఇవాల్యుయేట్ అయిన తర్వాత ఎలాంటి రకమైన ప్రాస్టేట్ ఉంది, దానికి హార్మోనల్ ఇవాల్యుయేషన్ కావాలా, దానికి హార్మోనల్ థెరపీ కావాలా, కీమోథెరపీ కావాలా, లేదంటే రేడియేషన్ కీమో రేడియేషన్ కంబైన్డ్ కావాలా, ఇది మనకు డీటెయిల్ ప్రాస్టేట్ సంబంధించిన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే రకంగా సేమ్ సిమిలర్ బ్లాడర్ ప్యాథాలజీ అండ్ కమింగ్ టు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ కూడా సిమిలారిటీ ఉంటుంది అన్నమాట. సో బ్లడ్ ఇన్ యూరిన్ అనేది ఒక సింపుల్ విషయం కాదు. దీన్ని మనం పేషెంటే కోరిలేట్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కరెక్ట్ డాక్టర్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు అతనికి డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయడం వేరు, అడ్వాన్స్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయడం వేరు. సో ఇన్ టుడే scenario also every district has got the cancer treatment full fledged. So it is a very good opportunity for patient staying in apart from any corner of the area to approach a good doctor, a good hospital where the complete workup and coverage can be done.